రైతులకు వారి ఇంటి నుండే యూరియాను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల బుకింగ్ యాప్ను తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం యాసంగి పంట కొరకు యూరియా కొనుగోలును రైతు యొక్క పట్టాదారు పాస్బుక్ భూమి విస్తీర్ణాన్ని ప్రామాణికంగా తీసుకుని వ్యవసాయ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం యూరియా బస్తాలను ఇవ్వడం జరుగుతున్నది. ఈ పంట కాలానికి ఇప్పటికే కొనుగోలు చేసిన యూరియా బస్తాలు లెక్కలోకి తీసుకోబడుతుంది. యాప్లోని అర్హత కలిగిన బస్తాలను ఇప్పటికే కొనుగోలు చేసిన యూరియా బస్తాలను మినహాయించి అర్హత కలిగిన మిగిలిన బస్తాలను మాత్రమే రైతులకు అందించడం జరుగుతుంది. ఒకవేళ విస్తీర్ణంకి సరిపడి ఎక్కువ బస్తాలను ఇప్పటికే కొనుగోలు చేస్తుంటే యాప్లో బుకింగ్ చేసుకున్న అర్హత కన్నా ఎక్కువ యూరియా బస్తాలను ఇవ్వడం జరగదు. రైతు సోదరులు తన భూమి విస్తీర్ణ తెలియజేయడానికి పట్టా పాస్బుక్ జిరాక్స్ కానీ యాప్లోని విస్తీర్ణాన్ని కానీ దుకాణాలు చూపించవలను. వరి పంట సాగు చేసిన భూమికి ఎకరాకు 2.5 బస్తాలు, మొక్కజొన్న పంటకు 4 బస్తాలు చొప్పున పంట పూర్తి కాలానికి ఇవ్వడం జరుగుతుంది. కాలానికి సంబంధించి ఇప్పుడు నడుస్తున్న పంట కాలానికి యూరియా రైతులు కొనుగోలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకురావడం జరిగిందండి. సో ఈ యాప్లో భాగంగా ఖచ్చితంగా రైతు ఏదైతే మొబైల్ నెంబర్ పట్టా పాస్బుక్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్నదో ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత తన విస్తీర్ణానికి బట్టి వరి పంటకైతే 2.5 బస్తాల చొప్పున, మొక్కజొన్నకి అయితే 4 బస్తాల చొప్పున దాంట్లో బుక్ చేసుకోవడానికి యాప్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది. సో రైతులు ఈ అవకాశాన్ని వాడుకోవాలి. ఖచ్చితంగా యూరియా కొనుగోలు చేయడం కోసం యాప్ ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది. యాప్ కాకుండా పాత విధానంలో డైరెక్ట్గా అమ్మకాలు జరపడానికి అవకాశం లేదు. అయితే ముందుగా మొదటిసారిగా రైతు లాగిన్ అయినప్పుడు తను ఏ పంట సాగు చేస్తున్నారు అన్న విషయాన్ని లాగిన్లో నమోదు చేయవలసిన అవసరం ఉంటుంది. తను ఏ పంట అయితే సాగు చేస్తున్నారో అదే పంటను మాత్రమే నమోదు చేయండి. అది కాకుండా వేరే పంట నమోదు చేసినట్టయితే రేపొద్దున అమ్మేటప్పుడు కూడా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పంట కాలానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ రైతులైతే ఎన్ని బస్తాలు కొనుగోలు చేశారో ఆ బస్తాలను మినహాయించి మాత్రమే ఇప్పుడు బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక ఉదాహరణగా 3 ఎకరాలు ఉన్న రైతుకి ఈ పంట కాలానికి 8 బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. 8 యూరియా బస్తాలకు గాను ఇప్పటి వరకు ఆయన 5 బస్తాలు తీసుకున్నట్టయితే మిగిలిన 3 బస్తాలను మాత్రమే మనం యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నప్పుడు ఇవ్వడం జరుగుతుంది. 3 బస్తాల కన్నా ఎక్కువ బుకింగ్ చేసుకున్న ఇచ్చే పరిస్థితి వీలు కాదు. సో దయచేసి రైతు సోదరులు గమనించాలి. ప్రభుత్వం మంచి సదుద్దేశంతో ఈ యొక్క యాప్ని తీసుకురావడం జరిగింది. భూమి ఆరోగ్యాన్ని కాపాడాలి అన్నది, అలానే పంట ఆరోగ్యాన్ని సంరక్షించడం అన్నది ఈ యాప్ తీసుకురావడంలో ఉన్న మొదటి ఇది. దాంతోపాటుగా మీకు పంట సాగు చేసే ఖర్చును కూడా తగ్గించడం, చీడపీడల బెడదను కూడా తగ్గించే అవకాశం దొరుకుతుంది. సో దయచేసి రైతు సోదరులు ఇటు విషయాన్ని గమనించగలరు. అలానే యూరియా కొనుగోలు యాప్ ఏదైతే ఉన్నదో ఆ యాప్ మీ మొబైల్లో లాగిన్ అవ్వడంలో ఏమైనా సమస్య ఎదురైనట్టయితే ఏ ఎరువుల దుకాణానికి వెళ్ళినా అక్కడి డీలర్ కానీ అక్కడ ఒకరి సహాయకుడిని నియమించడం జరిగింది. ఆ సహాయకుడు కానీ మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ మొబైల్ ద్వారా కూడా మీకు బస్తాలను బుక్ చేయడానికి అవకాశం ఉన్నది. మీ మొబైల్ నుంచే చేసుకోవాలి, ఆ రైతు మొబైల్ నుంచే బుక్ చేయాలి అన్న అవసరం ఎటువంటిది ఏమీ లేదు. ఎవరి మొబైల్ నుంచైనా బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ విషయాన్ని కూడా రైతు సోదరులు గమనించగలరని కోరుతున్నాను.